వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కురి దోస్తులు. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. హైప్స్ ఇస్తున్నారా? ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి. మరి ఈ రోజు వీడియో ఏంటి అంటే ఇద్దరు కోడల ముద్ర అత్త పార్ట్ 30 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఇద్దరు మనవరాళ్ళు అదురుకున్నారు. ఆయనతో ఎవ్వరు పిల్లనాళ్ళు వేసుకొని సప్పుడేక అన్నారు. నా బిడ్డనేమో ఎదుగుతాంది, కడుగుతాంది, ఉడుతాంది. ఈ సాయంత్రం అయింది, ఇంకా ఎవ్వరు లేస్తలేరు కదా. ఎంతనైనా ఏమైంది? లత చిన్నోన్ని కొట్టిందట కదా, అదే చెప్తాంది. ఎందుకు కొట్టింది? మీరు లేరా కొట్టేటప్పుడు? కొట్టిందా? ఏమో మరి, మేము మరి మా దగ్గరనే ఆడుకున్నాడు. ఎప్పుడు కొట్టింది? గదే ఏమైంది? ఇంకా లేత్తలేరు, సాయంత్రం అయింది, ఇప్పుడు వండుకున్నారు అని అంటే, ఇక చిన్నోడు ఎందుకు అన్నాడు అని అంటే దెబ్బలైనాయి అందుకే అని అంటుంది. ఏమో బిడ్డ మరి, అప్పుడింత గిలగిలా అయింది ఆరాన్లకు. దేనికి? ఇద్దరు పిల్లలు కొట్లాడిర్రు. ఆ పిల్ల కొట్టిందట ఈ పిల్లగాన్ని, ఈ పిల్లగాడేమో జుట్టు వీకిందట. ఊకే జుట్టు వీకుతానవేంది అని ఈ శ్వేత. ఇక లతనేమో అనికి తెలుసా అని లత అల్లనే గిలిగిరిం గిలిగిరిం అని అనుకున్నారు. అనుకోని ఎక్కడోళ్ళు అక్కడ ఆయన పోయి రూములల్లా వచ్చిర్రు. పిల్లలు అన్నాక కొట్లాడరా అనే మీరు ఉన్నారు కదా, మీరు చూసుకోవద్దా మరి? ఇంట్లో పాడైనా వాళ్ళు ఆడుకునేది మాకేమెరక, రోజు ఆడుకుంటారు కదా అని మేము అనుకున్నాం. కొట్టుకున్నారట. పిల్లలు అన్నాక కొట్టుకుంటారు, కూడుంటారు, అది కామన్. అదే గాని మరి ఎందుకు కొట్టిందని నేను అడుగుదామని అత్తానా. ఏ పోనీతి బిడ్డ, వాళ్ళు అనుకుంటారు, మళ్ళా వాళ్ళే కూడుంటారు. నీకెందుకు, నువ్వు సప్పుడేకుండాక అయింది. ఏం లేదే అమ్మా, అప్పుడేదో లొల్లయిందట కదా. ఇక లొల్లంటే లొల్లేం కాదు బిడ్డ, పిల్లల గురించి వాళ్ళిద్దరు అనుకున్నారు. పిల్లలు అన్నాక గట్లనే కొట్టుకుంటారు, గట్లనే కూడుంటారు గాని అరే వాళ్ళ గురించి వీళ్ళు అనుకున్నాడు ఎందుకు? ఏమో ఇక వాళ్ళు పిసరా అమగోస. సరే తీయే, ఇక చిన్నోన్ని కొట్టిందట, వాడు అటే వాడుకున్నాడు, ఇంకా లేవలేదు. ఎప్పుడైనా నేను వచ్చేసరికి డాడీ అని ఉరికొచ్చటోడు. మరి ఏమైంది, ఎందుకు కొట్టేవా అని అంటే లత చెప్తానే లేదు ముచ్చట. అది ఎప్పది ఇంట్లో ఏం జరిగినా కూడా మనసులా పెట్టుకుంటది. అదే గాని ఇప్పుడు వస్తానవారా? అవునమ్మా. లేట్ అయింది మరి. లేట్ అయిందే, ఇక బండి మీద మెల్లగా వచ్చిన, ట్రాఫిక్ బాగున్నది. సరే పిల్లల సప్పులు లేదు. అనుకున్నారు. అవునా? ఇప్పుడు లేని ఇలా కొత్తగా అన్నారు. అన్నారు బిడ్డ. ఇప్పుడు మొగనికి చెప్తది, గిట్లా అంటే గిట్లా అన్నారు ఈ సంగతి అని చెప్తది. ఇది లత లెక్క కడుపులా పెట్టుకోదు. చెప్పుకుంటే చెప్పుకొని అలా తప్పేమున్నది. అయినా వాడు అంతగానం పట్టించుకోడు గాని పిల్లల గురించి పెద్దలు ఎప్పుడైనా లొల్లి పెట్టుకోవద్దు. ఏందో ఏమో. సరే ఇంత సాయి పెట్టిపోయే బిడ్డ, చూస్తానవు బీరిపోయినవు, తాగుదాంపో. రాజయ్య ఇప్పుడే వచ్చే చేన్ల నుండి పెడతానే. తమ్మునికి ఏం చెప్తుందో ఇక. చెప్తే చెప్పనీతి, ఏం భయం అవుతుందా అది బిడ్డ? నాకెందుకే భయం? తమ్ముడు తమ్ముడు అని ఉరుకకు, ఆయన తోటి దెబ్బలు తినకు, సరేనా? ఇట్లనే ఆడుకో. ఇగో ఈ రూమ్ లోనే అలా బొమ్మలు, బోళ్ళు అవోటి ఇవోటి పెట్టుకొని ఆడుకో. అయ్యో, మీరు వండుకున్నారు కావచ్చని అనుకుంటానా. తప్పుడు లేకపోతే పన్నారు కావచ్చని నేను మెల్లగా అత్తున్నా. వండుకున్నాం, ఇంతకు ముందే లేచినాం, 10 నిమిషాలు అవుతుంది. అవునా? మరి ఎప్పుడు గాని టైంలాగా ఇప్పుడు వండుకున్నారేంది? ఇకనే వండుకున్నాం. ఇక ఏం చేయమంటాను, ఇంట్లుంటో బాధ, బయట ఉంటో బాధ, సపరేక వన్నది నయం కదా. దేనికి ఏమైంది? అయ్యో, గట్లెందుకు కొట్లాడిర్రా? ఏమో ఈ పిల్లని ఆయనను కొట్టింది అని అంటున్నారు గాని ఈమె కొట్టను కూడా కొట్టలేదు. ఆయననే రోజు జుట్టు వీక్కుంటా కొడుతుండు. ఎందుకు కొడుతున్నావు, ఇంకోసారి కొడితే మంచి ఉండదు అని నేను అన్నందుకు ఆ అక్కకు బాగానే రేషం వచ్చి నా కొడుకుని అంటున్నావని నాతోటి లొల్లి పెట్టుకున్నది కాదు. ఈ పిల్లల గురించి మీరు లొల్లి పెట్టుకున్నాడు ఏందే? అరే నేను ఏమనలేదు, ఆ
ఇంకోసారి కొడితే మంచి ఉండదు, ఎందుకు కొడుతున్నావు అట్లా అని బెదిరించిన. అట్లా బెదిరించినందుకు నా కొడుకునంటావు, నీ బిడ్డ కొట్టలేదా చెయ్యలేదా అని ఆమన్నది. ఇక అల్లనే నేను ఆ పని చేస్తానా ఈ పని చేస్తానా, అది చేస్తానా ఇది చేస్తానా, అందరు కలిసి అయిపోతుంది, నన్ను ఇష్టం ఉన్నట్టు అంటుర్రు అనుకుంటా ఇష్టం ఉన్నట్టు ఆ వాగింది తెలుసా. అయితే ఇక పిల్లల గురించి రొల్లు పెట్టుకోవద్దు. మీరు ఉన్నది మీరిద్దరేనాయే, మంచిగా ఉండాలి. రొల్లెందుకు కొట్లాటెందుకు? నేను ఎంత మంచిగా ఉన్నా కూడా వాళ్ళు నన్ను ఉండనియరు. మీ అమ్మ మా అమ్మమ్మకు కూడా ఆమెనే కావాలి, నేను ఎంత పని చేసినా చెయ్యని పేరే. పోని అట్లా అనుకోవద్దు. అందరం ఉమ్మడి కుటుంబంగా ఉన్నప్పుడు అందరం కలిసిమెలిసి ఉండాలి. అంతేగాని మాట అనుకుంటా లొల్లీలు కోపాలు కుట్రలు కుతంత్రాలు పెట్టుకోవద్దే. వద్దు, ఆడికి పోతే మళ్ళా వాళ్ళు గురుగుతారు. మళ్ళా తమ్ముడు అనుకుంటా తమ్ముని దగ్గరికి పోకు నువ్వు. నీకు ప్రేమ ఉండి నువ్వు పోతావు, కానీ వాళ్ళేమో నిన్ను ఓర్వరు. శ్వేత పిచ్చా నీకేమన్నా? పిల్లలకు గవ్వేనా ఏ బుద్ధులు నేర్పేది? కొట్టుకున్నా తిట్టుకున్నా అందరం కలిసిమెలిసి ఉండాలి బిడ్డ అని చెప్పాలి. తమ్ముడా కాదా ఈమె అక్క కాదా? ఎందుకు వాళ్ళకు చిన్నతనం నుండే అట్లాంటి మాటలు నేర్పద్దు. వాళ్ళకు అదే మైండ్లో ఫిక్స్ అయిపోతుంది, వాళ్ళు అట్లనే పెరుగుతారు. నేను తమ్మునితో ఆడకపో, నడువు పెద్దమ్మ దగ్గరికి పెద్ద డాడీ దగ్గరికి ఓ. పెద్ద డాడీ వచ్చిండు పో. నేను చెప్తున్నా కదా, మమ్మేంది చెప్పేది, మమ్మీనేంది నువ్వు అడిగేది? అందరితోటి కలిసిమెలిసి ఉండాలి. తమ్ముడు చిన్నోడు కదా అని జుట్టు వీకిండు, నువ్వు తమ్ముని కొట్టలేదా? తమ్ముని నువ్వు కొట్టినావు, తమ్ముని నిన్ను కొట్టిండు, అయిపోయింది. అది అక్కడికే ఉంటుంది లొల్లి అంతే. మళ్ళా తర్వాత మాట్లాడుకోవాలి, తమ్మునితో ఆడుకోవాలి, సరేనా? నడువు. పెద్ద డాడీ వచ్చిండు పో. పిల్లలకు ఆ బుద్ధులు నేర్పద్దు, గుర్తు పెట్టుకో. వాళ్ళు చేసేదేమన్నా కరెక్ట్ ఉన్నదా? మళ్ళా నువ్వు నన్ను అంటావు. ఎవ్వరు చేసేది కరెక్ట్ ఉండదు. ఒకరు అనుకుంటే గట్లనే ఉంటది. కలిసి ఉండాలన్నప్పుడు ఎన్ని మాటలు వచ్చినా ఎన్ని లొల్లీలు వచ్చినా అవి పక్కకు వారేసి మళ్ళా మంచిగా మాట్లాడుకుంటా ఉండాలి. అన్ని పిస లెక్కలులే, నడువులే. ఏం చేయాలి? సాయంత్రం అయింది, పని చేయవా? ఆల్రెడీ మా అమ్మ చేసింది కావచ్చు. ఇక ఏమైతుంది? వంటో పెంటో అయిపోర్రే. అయ్యో నువ్వు ఇప్పుడే అత్తివి, ఆవుతనే లేవు. చాయ్ పెట్టుకరా నడువు, నాకు తలకాయ వస్తుంది. నేను ఫ్రెష్ అప్ అయ్యే వరకు. ఏమైందిరా, పండుకున్నావా? తమ్ముడు ఇంకా లేవలేదు, పండుకున్నాడు. అవునా నాని, అట్లా కొట్టుకోవద్దు సరేనా? తమ్ముడు నిన్ను కొట్టద్దు, నువ్వు తమ్ముడిని కొట్టద్దు. ఉన్నది మీరిద్దరే కదా, మంచిగా కలిసిమెలిసి ఉండాలి. అమ్మ ఏం చెప్తాంది? అది పనంతా ఎవరు చేస్తారు? మీ నానమ్మకు పనంతా పెట్టి ఎక్కడోళ్ళు అక్కడ వంటే ఎట్లా? నా బంగారు కొండ లేచినవా? అద్దా, నేను ఇంతకు ముందే వచ్చిన డాడీ. ఏమైంది డాడీ? మమ్మీ కొట్టిందా? ఎందుకు కొట్టింది? మరి నువ్వు అన్ని సుండి పనులు ఎందుకు ఎత్తున్నావు? మంచిగా తినుకుంటా మంచిగా ఆడుకోవాలి కదా నువ్వు. మరిగా పిన్ని ఏమన్నది బిడ్డ? చూసినావా? ఇక దాని ఉర్రుడుకు పిల్లగాడికి పిత్తులు పడ్డట్టున్నాయి. మనం చాపు పోదాం పావే, నాకు ఒక బింగో కొనుకద్దువు. పోదామా నాని? పోదాం తీగో, నాని ఛాయ్ పెట్టింది, ఛాయ్ తాగినాక పోదాం. బంగారు తండ్రి అలా గట్టిగా దెబ్బలు అంటినాయి. కొన్ని ఆవేశాలు వచ్చినప్పుడు గట్లనే ఉంటది.
ఆవేశాలు వచ్చినా ఏదొచ్చినా పిల్లల మీద తీయద్దు. వాళ్లకు తెలియకనే వాళ్ళు అట్లా ఏత్తరు. తెలిసినాక అట్లా ఏత్తరా చెప్పు? ఇయ్యాల రేపు పెద్ద పెద్దోడికే ఏం తెలియక అదైతుర్రంటే ఈ చిన్న పిల్లల్ని ఎవరు అడిగిర్రు? షీట్కి మాటికి కొట్టద్దు పిల్లల్ని. ఇది ఎప్పుడు కొట్టలేదు మరి, అన్న ఎప్పుడు కొట్టిందో గాని పండకపోతే ఒక్కటే ఇష్టపడ్డు గాని ఆయన తటే వన్నాడు కొడుకిగా. తాడు జరిగే ఇగో ఛాయ తెచ్చిన అడా పోసిన తాగు పోర్రి. సరే అత్తమ్మా. ఇగో అసలు నువ్వు తాగుతావా? అమ్మకు మళ్ళీ తెత్తగాని. తాగుతామ్మా. ఏ తాగుర్రి మళ్ళా సల్లారదా? ఇగో అమ్మ కొట్టదే బాపమ్మకు. సరే ఉంటావా రాని నేను లేస్తుందా. ఇగో బాపమ్మ ఇలా తాడున్నాయి తెచ్చుకొని తాగుర్రి. అద్ద అత్తమ్మ నాకు అద్దే బాగా వేడైతుంది. శ్వేత ఛాయ పోసిన పో తాగుపో. ఇప్పుడు అద్దు కాసేపు అయినాక తాగుతా. వేడి ఉండంగా తాగుతేందే మళ్ళా దాన్ని వేడి చేస్తే అదంతా ఎట్లనో అవుతుంది. తాగుపో. పోదాం తీరా. ఎందుకు తిడుతుంది నానా? చూసినవా నీ మాటలకు చిన్నోనికి ఎట్లా అర్థమైందో? ప్రతి మాటకు నువ్వు తిడతావన్నట్టు అర్థమైంది. నేనెందుకు తిడతా? నాకేం అవసరం? నువ్వు భలే ఉన్నావు, నువ్వు నన్నెందుకంటావు? ఏ పోని తీరా, ఆయనకి ఏం తెలియదు కదా చిన్నోళ్ళు. పిల్లల మనస్తత్వం అనేది కొంచెం సాఫ్ట్గా ఉంటది. వాళ్ళకి ఏది చెప్పినా అదే పట్టుకుంటారే అన్న. వాళ్ళ ముంగట లొల్లి గాని ఏది గాని మనం పెట్టుకోవద్దు, మంచిగా ఉండాలి. ఎవరు ఓడతారు? నీ భార్యనే కయ్య కయ్య ఓడుతుంది. వాళ్ళ పిల్లలు ఆడుకుంటారు కొట్టుకుంటారని కొంచెం అన్న లేకపాయే. అరే నేనేమన్ననే గట్లా కొడతాను పీకుతాను ఎందుకు పీకుతాను అని అన్నా. ఇటవైతే అయిపోయిన దానికి ఎందుకు? అందరం ఒక్కింట్లో ఉన్నప్పుడు మంచిగా ఉండాలి కలిసిమెలిసి. అర్థమైతుందా? కొంచెం నేర్చుకోర్రి బుద్ధులు. పిల్లలకు తెలియదు. దీనికి బుద్ధి లేదు గాని పిల్లల్ని ఎట్లా చూడాలి పెద్దల్ని ఎట్లా చూడాలన్నది తెలివి లేదు. నువ్వు నన్నెందుకంటున్నావు? నేనేదో వేసి అది చేసినట్టు ఏమో. శ్రీను పోనీ అద్దు లొల్లెందుకురా? లొల్లి కాదు గాని పిల్లలకు తెలియదు కదా, ఆడుకుంటారు కొట్టుకుంటారని మనము లైట్ తీసుకోవాలి, వదిలేయాలి. అదే మనసులో పెట్టుకొని లొల్లిలు పెట్టుకొని ముక్కటు మూతిటి తిప్పుకుంటా ఉండద్దు. మీరు అట్లుంటే మా అన్నదమ్ముల పరిస్థితి ఏంది? మీరు అట్లుండి మా అన్నదమ్ములల్లా చిచ్చులు పెడతామని చూస్తారు మీరు. అందుకే వీళ్ళు కరెక్ట్ ఉంటే మనం కరెక్ట్ ఉంటామే అన్న. మనం చిన్నప్పటి నుండి ఒక కడుపులకి పుట్టి పెరిగి ఇప్పుడు పెళ్ళాలు వచ్చినాక ఈ పెళ్ళాల మాటలు పట్టుకొని మనం విడిపోవుడు, మనం లొల్లిలు పెట్టుకున్నాడు తప్పేదన్నా ఉన్నదా? అందుకే చిన్న చిన్న గొడవలు అయినప్పుడే వీళ్ళకు గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి. ఏది ఏమైనా కూడా మీరు అనుకోవాలి, మా దాకా రావద్దు. అవును మరి. ఆడోళ్ళు అనుకోవాలి, మళ్ళీ ఆడోళ్ళు కూడు ఉండాలి. కానీ మొగుళ్ళకు మళ్ళీ గిట్లనట గట్లనట అని చెప్పొద్దు. చెప్పే వరకు ఏంటంటే వాళ్ళు పొద్దంతా పనిపోయి వచ్చినాక ఇవి మాటలు పెట్టుకొని కొంతమంది వేరే అవుతారు. మేము కూడా అట్లనే అవుతాం కావచ్చు కొన్ని సిచ్యువేషన్ల. అట్లా కావద్దు అని అంటే ఆడదాని మనసుల్నే పెట్టుకోవాలి. బుద్ధి బాగానే ఉన్నది. నాకు అన్నున్నాయమ్మా, కానీ నేను మాట్లాడ బయటకు అంతే. అందరం కలిసి మెలిసి ఉంటేనే మంచిగా ఆగాని. వదిన అది తెలిసో తెలియకనో ఏమన్నా అంటే నువ్వు అస్సలకే పట్టించుకోకు సరేనా? చిన్నది కదా తెలియక అన్నది అని వదిలేసేయి. అదేం లేదు, నేను అట్లెందుకు పట్టించుకోను గాని ఎప్పుడన్నా ఊకే అంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా, అందుకే నేను ఇలా రియాక్ట్ అయినా అంతే తప్పించి ఆమె మీద నాకు ఎట్లాంటి కోపం లేదు. వాళ్ళు పిల్లలు వాళ్ళు ఇప్పుడు కొట్టుకుంటారు, మళ్ళీ కాసేపు అయినాకనే అక్క అని వాడు పిలుస్తాడు, తమ్ముడు అని ఆమె పిలుస్తుంది అంతే. అదే గాని ఇంతసేపు తాగుతావే నీ ఛాయ మొత్తం చల్లారింది కావచ్చు, అది తాగవు అట్నే పట్టుకొని చూస్తావు. అరే ఏమైతుందే బిడ్డ, నువ్వు నా ఛాయ మీద కన్నెత్తావు, నేనే తాగుతా మెల్లగా ఆగరాదు. తాగు. బంటయ్య రాత్రంతా ఫోన్ ఒత్తిండు అమ్మ నేను ఇంటికి పోతనే అన్నాడు, ఇటు ఏమన్నాడు కదా అన్ననిది. ఏడవంటే ఏంది? మా ముసలోడిది కక్కుడు అయితాందా? ఛాయ పోసినాడా సల్లారుతాందు? ఉన్నవా? ఛాయ పోసిన అది సల్లారవచ్చు, ఎంతసేపు కక్కుతావు? ఎంత కక్కిన గంతే గాని పో ఛాయ తెచ్చుకోపో. ఆగేం చల్లారది పో, ఇప్పుడే పోసినా. కుడుకుడుకుది మింగు పో జల్ది.
నీ అవ్వా నేను మరి కడుక్కున్నాక పోతానైతా నువ్వు నువ్వు గడిగేదాకా నేను చూస్తా. అత్తమ్మా రాయే పట్టిగాడు ఈయనేమన్నాడా ఇక రాత్రి ఈయనేమన్నాడవ్వా ఇక ఫోన్ ఒత్తుకుంటా ఆయన తాటే నిద్ర వేయండు. ఆమెకు ఫోన్ చేస్తే పండుకున్నాడు అని చెప్పిండు. మేము మరి ఎటు వేయండి ఇంకా అత్తలేడని మేము 10:30-11 దాకా చూసుకుంటున్నాం. ఎటు పోతాడవ్వా ఈటే అత్తడు ఈయనే తిన్నాడు పన్నాడు. ఇక లేవలే పండని లేత్తా ఇటు తిరుగుడేనాయే పంటే ఏంటి సప్పుడేక పండని అని లేపలేదు. పని తీరిందా బోలు దోమినావా? ఇక తీరిందే మెల్లమెల్లగా దోమినా ఇగో చాయ పెట్టుకున్నా తాగినా ఇలా కూసున్నా. కొడుకు ఉన్నాడా? కొడుకు ఉన్నాడు. అది పొలం కాడికి పోతారట చాయ పోసి వస్తానేటు. మరి వీడు లేచిండా లేవలేదా అని పన్నాడు. మొత్తం చల్లారింది గొట్టుకుమని మింగినా ఎవరు గంట సేపు కక్కుమన్నారు అనుకుంటా. అత్తమ్మ వేడి చేసిపోతే అయిపోవు కదా నేనన్నా పోయిపోదునా? ఇక మింగిన తీయవ్వా మళ్ళా వేడి చేసిపోయిమన్నా కూడా లొల్లే దీంతోటి. అవు నిన్ను కెలొల్లి పెడతానది నేను వచ్చినవబ్బా పొద్దుగాలనే. ఎందుకు లేదు మామయ్య బంటి ఇన్నే ఉన్నాడా అని. అన్నాడు పన్నాడు రాత్రి ఫోన్ ఒత్తుకుంటా. బంటి ఇంకా లేవత్తలేదారా? ఏం చేయాలి లేచి పొద్దుగాలనే వచ్చినవేందా అమ్మ 8 అవుతాంది. ఏడా పొద్దుగాలి ఇంకా అత్తిరి దాకా ఫోన్ ఒత్తుకుంటా ఉంటానవ్వు. ఆ కండ్లు ఉంటాయారా? కండ్లు మా ఉంటాయి గాని దా పోదాం ఇంటికి. అవ్వ ఇప్పుడే లేత్తిని ఇప్పుడు రాను. ముఖం కడుక్కున్నాక జర ఆయనాక అత్తా. రోజు ఇన్నే వండటానికి అలవాటు పడ్డావు కదా. ఇక ఏడవంటే ఏందే అమ్మ అది నా ఇల్లేనాయే ఇది నా ఇల్లేనాయే కాదనే తాత? అంతే అంతే నీటవు నువ్వేందన్నా వండుకో. నా గురించి స్పెషల్ గా మంచమే ఉంచుతిరి ఎప్పుడన్నా అత్తే వంటాడు అని. మళ్ళీ ఎందుకే అమ్మా? సరే నేను పోతున్నా. అవత్తమ్మా ఏమన్నా కూరగాయలు ఉన్నాయా? ఏం లేవే. నువ్వు ఇంత కోడిగుడ్ల పులుసు పెట్టి పంపిస్తా ఇక తినుర్రి ఆడ ఇప్పుడు అండకు. పంపవ్వా బాంచను నోరు సైలేదు కొంచెం పుల్లగా పెట్టు. అరే పంపిస్తా అండినాక ఇంకో గంట వరకు రా మామయ్య. అత్తడుపో కోడిగుడ్ల పులుసు పెడతావానే? సరే సరే నేను అత్తానా పాయిగా దా. ఇలా కోడిగుడ్ల పులుసు తోటి ఇక తినాలే. తానమన్నా ఎత్తా నీళ్లు కాయనాయే. చూడుపో పొయ్యి మీద పెట్టినా మా సుల్తాన్నయ్య నువ్వు వేయిపో. నువ్వు వేసినాక నేను చేస్తా. బంటయ్యా మంచిగా నిద్ర పట్టినా అదయ్యా? అరే నాకు పంటే సోయలేదే కొంచెం కూడా తెలివి కాలేదు తెలుసా. అటే పండుకున్నా. అయితే బిడ్డ పంటవనైతే గాని ఊకెగ్గ కర్రె పిల్లగాని తీరు తిరగకు ఎండలా. ఆ పోరడు ఉన్నదే కర్రెగా అంటే ఇంకా జిడ్డు లెక్క తయారైండు. నువ్వు ఆన్ సోపతి పట్టి తిరుగుతానవు. నువ్వు ఇంకా జీడిత్తు లెక్క అయ్యేటట్టు ఉన్నావు. అట్లా టైం పాసే. అట్టిగుండి ఏం చేస్తామని అటు ఇటు తిరుగుతాము. పని చూసుకోరాదు బిడ్డ. లగ్గం చేసుకుందువు. లగ్గం చూసన్నా నేను కండ్లు మూత్తాయిగా. అవ్వ నువ్వు కండ్లు మూస్తావని చెప్పే నేను లగ్గం చేసుకుంటలేనే. నువ్వు కండ్లు మూయద్దు నా కండ్ల ముంగట. నేను ఓర్చుకోలేను తట్టుకోలేనే నానమ్మ. ఇలాంటి ప్రేమ ఏడ దొరుకుతుంది? ఎన్ని జన్మలు ఎత్తినా కూడా దొరకది మీ ప్రేమలు. మేమేడ పోతంతి బిడ్డ. సరే తీయే నేను ముఖం కడిగి తానం చేసి జరాయనాక అత్తయ్యగా కడుక్కోపోయినావు పోతా ఇంటికే. సరే పో. తెల్లారుతాంది పొద్దుకుతాంది. అంత పీసనే లేస్తాంది నాకైతే. ఇంటికాడ ఉంటే అట్లా పోయినా కూడా ఎవ్వరింట్లకి బయటకి వెళ్తానే లేరు. రాత ఏంది బాబమ్మ ఏం కూర చేస్తారు అల్లా? కూర కాడికి ఏడా పోలే ఇడ్లీలు ఎత్తున్నా. ఇడ్లీలకు నానబెట్టినవా? అవును ఇక బాగా రోజులు అవుతుందని ఇడ్లీలకు నానబెట్టిన బాపమ్మ. చట్నీ వేసిన ఇడ్లీలు పొయ్యి మీద పెట్టిన. ఇక శ్రీను పోతాడు కదా టైం అవుతుంది కదా. ఆ బొమ్మ ఏం చెప్తాంది? లేచిందా బొమ్మ? ఏమో నాకు తెలియదు కనిపించలే. రాలే వంట రూమ్ లకు రాలే కదా. దానికి ఏమన్నా ఉన్నా అదే మరి నా మొగుడు పొద్దుగాల పోతాడు ఇంత ఏదన్నా వంట చేస్తా అన్నట్టు లేనే లేదు. నువ్వేమో అందరి గురించి ఆలోచించుతావు వండుతావు పెడతావు. దానికి ఎందుకే అంత బలుపు? అవ్వకెట్లున్నదో బిడ్డకట్లనే ఉన్నది. అవి మనం అనుకోవద్దు బాపమ్మ. నేను ఇంట్లో చేసే పనులైతే చేస్తూ ఉన్నా. పాపమ్మ శ్రీను పోతాడు కదా అని ఇక పొద్దుగాలనే పెట్టిన ఇడ్లీ అవుతున్నాయి. సరే రాజు లేచిందా?
లేచిండు ముఖం కడుగుతాండు. పిల్లలు ఇంకా లేవలే కదా. లేవలే గాని ఇలా పొద్దుగానే తానం చేసి కూర్చున్నావు. ఓ నా బిడ్డ బతకనిస్తున్నారే. ఓ రాములా, నీళ్లు కాగినాయి తానం చేద్దురా, నీళ్లు కాగినాయి తానం చేద్దురా అని ఒర్రింది. ఇక ఒరితే సరే తీయని ఆయన తానం చేసిన. అయితవైతి ఇక ఇడ్లీలు అయితన్నాయి కావచ్చు. వాళ్ళకు వేసినాక పిలుస్తా బాపమ్మ, నువ్వు వచ్చి తిను. నాకేం తొందర పడిపోయిందో పిల్ల. నువ్వైతే వాళ్ళకు వేయిపో. పనికి పోయేటోళ్ళను చూసుకోవాలి ముందుగాల. ఏమైనా ఇడ్లీలని చూడుకో. చూస్తైతి నీకు చూడరాదానే. అరే అది పెట్టింది దానికి తెలుస్తుంది, నాకేం తెలుస్తుంది. నీకు తినుడేరక పెద్ద కోడలకు పని చెప్పుడేరక. ఇక చిన్నదానికి పని చెప్పు లేదు, దాన్ని పట్టించుకునుడు లేదు. ఏ పని చెప్తే ఏం ఫీల్ అవుతుందో అని ఆ భయం కొద్దే దానికి ఏం పని చెప్తలేనే. అదే అలసి దొబ్బి తినుకుంటా అంటారు. ఇప్పుడు సీనుకు టైం కాబట్టే. ఇప్పుడు లత వేయకపోతే ఎట్లుంటది? ఎవల మొగుళ్లకు వాళ్ళు వేసుకోరా అనే బిడ్డ. నువ్వు చెప్పాలనే చేసుకోమని. ఇక నేను చెప్తా అంటది కదా, నీకు ఎప్పుడు నా మిన్నే కుళ్ళు. మా అమ్మకి చెప్తా, మా అయ్యకి చెప్తా, ఆడోరలేదు నన్ను ఈడోర్తలేవు అని అంటది. అది వాళ్ళకి తెలిసి ఉండాలే, నేను చెప్తే ఎట్లా? నీ మోకంతి. అవునే అవ్వా, నన్నంటున్నావు. మరి నువ్వు అత్త ఉండి కోడలకు ఎంత భయం చెప్పినావో కదా. ఇక నాది చెప్తావా? అది బర్రెయించిన కోడి. బర్రకే మళ్ళింటెలొల్లి. అవ్వ కోడళ్ళు అత్తలకు భయపడల్లా, అత్తలే కోడళ్లకు భయపడుతుర్రు. అట్లున్నది కాలం. అదా నమస్తే. నమస్కారం. నల్లేది నాకు నమస్కారం పెడతాను. తాత పెట్టాలనిపించింది పెట్టినా. దోస్తుగా లేటు బాయిరి. నాకు దోస్తు వాళ్ళద్దు, ఎవరద్దు, ఎవరి సోపతి పెట్టినా కూడా నా కర్మ అనేది మంచిగా లేదు. ఎందుకోయి? ముసలోళ్ళ సోపతే పట్టాలట. అయ్యగారు నిన్న వచ్చి చెప్పిండు నాకు. అవ మీ పని మంచిగున్నదే. ఓ రంది లేదు, ఓ టెన్షన్ లేదు. పింఛన్ పైసలు వస్తే మంచిగా బుక్కడి తినుకుంటా కూసుంటుర్రు. నాకు గట్లనే వచ్చు కదా, మంచిగుండు. ఆలో చేతో ఇరగొట్టుకుంటా అత్తయ్యి కదా. ఇరగొట్టుకున్నాక నాకెవరు చేయాలి? ఇక అర్థం చేసుకోవా? పెళ్ళం వద్దా, పిల్లలు వద్దా? మేము చేసుకొని గిట్లా ముసలోళ్ళమయ్యి ఉన్నాం. వేసుకోకుంటే ముసలోళ్ళు గారు కావచ్చు కదా. ఓరికెర్రోడా చిండు నా ఎముడు. ఏంద్రా గిడగి ముసలయ్యతోటి ముచ్చట పెడతానవు? నీకెందుకురా? నేను ఎవ్వరితోటి ముచ్చట పెడితేంది, ముచ్చట పెట్టకపోతే ఏంద్రా? ఎందుకు వచ్చినవరా? ఇప్పుడు నా తలకాయ నాశనం చేయడానికి వచ్చినవా ఏంది? నాకే మనసులో పట్టక గీ తాత దగ్గర కూర్చొని కొంచెం రిలాక్స్ అయిదామని నేను అనుకునే వరకు ఎంబడే ఉంటావేమ్రా నువ్వు? నువ్వేడికెళ్తే ఆడికస్తా కర్రీము, నీ ఇంటి పేరు మార్చేస్తా కర్రీము. నువ్వు నా సోపతి గానివి గదరా కర్రీము, నువ్వేడుంటే ఆడుంటా కర్రీము. అయితే నువ్వు పాటలు వాడకు. ఏమిటికి వచ్చినవరా ఇప్పుడు? అట్టిగానే రా, టైం పాసు. నాకు రోజు నిన్ను చూడపోతే, నిన్ను కలవకపోతే నాకు మనసున పడుతుందా? పట్టది కదా. యు ఆర్ మై జాన్ జిగిరి జబ్బా. ఏం జబ్బనో ఏమో, నా జబ్బిరి కొట్టేటట్టే ఉన్నావు నువ్వు గాని. ఓర్ వారి, నేనేమంటానరా? నీకు ఒకప్పుడు ఎంత హెల్ప్ చేసిండ్రా, ఇప్పుడు అవన్నీ గుర్తుకత్తలేవు కదా. ఆ చేసిన హెల్ప్లే ఇప్పుడు నాకు ఉరిదిస్తామని ఉరికి రాబట్టే. ఆ హెల్ప్ ఏదో నువ్వు ఏమంటనే చేసినా కదా, నా ఇచ్చ నేనైతే ఏలేదు కదా. తాత ఏం సంగతి, పెగ్గేస్తావా? పైసిస్తావానోయ్? పైసలు నా దగ్గర ఉన్నాక నేను పైసెందుకు ఇస్తా? పోయి కళ్ళు తాగనా? తాత ఏం చేస్తాడు? ఆ తాత కోడిగుడ్ల పులుసుతోటి అన్నం తింటుండు. ఇలా కోడిగుడ్ల పులుసా? ఓ ప్రియా. ఏంటి బంటన్నా గట్ల పిలుస్తాను? పేరు ప్రియా కదా, అందుకే ప్రియా అంటున్నా. ఓ ప్రియా, ఏ క్లాసు? నేనా థర్డ్. ఇంకా థర్డేనా నువ్వు? అవును థర్డే. ఎందుకు నీకు? అయితవా గాని ఓ పిల్ల, మీ తాత ఉన్నాడా? తాత ఉన్నాడు. ఎందుకు? తాత మా ఇంటికి వస్తలేడు కదా. మా తాత ఎవ్వరింటికి పోతలేడు, మా ఇంట్లోనే ఉంటుండు. అదే ఏమైంది? మా నానమ్మ తాగుతున్నవని కొట్టింది, ఇక పోతలేడు. ఊర్ని అవ అందుకేనా ముసలోడు కనబడతలేడు? అవును, నువ్వు గట్ల దానేటోళ్ళు లేకపాయే తాత. హే ప్రియా, వెళ్ళు వెళ్ళు. రోమారా అదేం పిలుసుర్రా? హే ప్రియా, హే కరీం. పిచ్చోడు మంచిగుందా? పిచ్చోడు అనుకుంటా పోతాంది. ఏదో తీరా. తాత ఒక 50 రూపాయలు ఇయ్యలేవు, మళ్ళిత్తా. నా కాడనే లేక నేను సప్పుడేక కూసున్నా. ఉంటే మొత్తం గజ్జలు కట్టుకునే గుర్తుకోవచ్చు. ఇక
అంతేటో మాట్లాడుతావు పిల్లగా. అంతే అని అన్ని సుండి మాటలు. ఓ నీ అన్ని బంగారు మాటలు తీ. చాని పిత్తు గోడగొత్తు బంగారి పిత్తు బండగొట్టు ఇంకా అంతే ఇక రావు. ఇక దోస్తులు మీ గురించి అయితే మేము ఓపిక తెచ్చుకొని అయితే మంచిగా వీడియో అయితే చేసినాం. మరి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి, షేర్ చేయుర్రి, కామెంట్లు పెట్టుర్రి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.